నా ప్రియాతి ప్రియమైన నెక్స్ట్ మనీ కుటుంబ సభ్యులకు, కాబోయే కోటీశ్వర్లకు స్వాగతం, సుస్వాగతం, శుభ స్వాగతం మిత్రులారా. మీ యొక్క వెల్ విషర్స్ ద్వారా, మీ యొక్క శ్రేయోభిలాషుల ద్వారా ఈరోజు ఒక బిజినెస్ ఆపర్చునిటీ తెలుసుకోవడానికి మీరు రావడం జరిగింది. అయితే ఫ్రెండ్స్, లీగల్గా, చట్టబద్ధంగా ఇంటి దగ్గర కూర్చొని 2 గంటల సమయం గనక కేటాయించగలిగినట్లయితే డబ్బు సంపాదించడం ఎంతో సులువు. ఆ డబ్బు కూడా ఇప్పటి వరకు మనము మధ్యతరగతిలోనే ఉన్నాం, మనం కష్టపడతా ఉన్నాం. మన తల్లి, తండ్రి, తాత అందరూ కష్టపడ్డారు, కానీ వాళ్ళంతా ఫిజికల్గా పనిచేశారు. ఫిజికల్ ఇంకెంత కాలం చేసినా, ఇంకెన్ని జన్మలు చేసినప్పటికీ కూడా మనం మధ్యతరగతిలో ఉంటాం అనేది ఫిక్స్ అయిపోయింది. కానీ మిత్రులారా, అనతి కాలంలో ఎలాంటి కండిషన్స్ లేకుండా అక్షరాల ఈచ్ 1 టీచ్ 5 అనుకున్నట్లయితే ఇక్కడ కండిషన్స్ ఏమి లేవు మిత్రులారా. ఒకవేళ మనం గనక ఈ పని చేయగలిగినట్లయితే మనిషి మనం ఉండంగా ఈ భూమి మీద ఒక 5 మంది డబ్బు సంపాదించాలనే ఆలోచన, డబ్బు సంపాదన అవసరం ఉన్నవాళ్ళు ఈ భూమి మీద ఒక 5 మందిని గనక మనం పరిచయం చేసుకోగలిగితే అక్షరాల 178 కోట్ల అయితే మరి దానికి మనం చేయాల్సిన పని ఏంటి? జీవిత కాలంలో ఒకే ఒక్కసారి మిత్రులారా, కేవలం ఒక 1770 రూపాయలు. ఈ 1770 రూపాయలు ఇది ఇన్వెస్ట్మెంట్ కాదు ఫ్రెండ్స్, ఇది ఒక డీలర్షిప్, ఇది ఒక ప్రైమ్ మెంబర్. ఒక్కసారి మీరు చూడండి, 1770 రూపాయలతోటి మనం ఏమీ వ్యాపారం చేయలేం. కానీ ఒక 1770 రూపాయలతోటి ఈ యొక్క ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవడం ద్వారా మనం ఇన్కమ్ సాధించే అవకాశం ఉంది. ఆ తర్వాత ఒక యూజర్గా నేను ఒకవేళ పని చేయలేకపోతే ఎలా సార్ అని డౌట్ వస్తుంది. చిట్ ఫండ్ మనీ సర్క్యులేషన్ బ్యానింగ్ యాక్ట్ 1978 ప్రకారంగా పని చేయనటువంటి వ్యక్తికి కూడా నష్టం ఉండకూడదని ఉంది, ఎండ్ యూజర్. సో అలాంటి వ్యక్తికి కూడా 1550 రివార్డ్ పాయింట్స్ ఇస్తుంది కంపెనీ. అంటే 1550 రూపాయలతో సమానం అవి ట్రాన్సాక్షన్స్లో యూజ్ అవుతాయి. రేపు ఉదయం 6:55కు షార్ప్గా మీరు అటెండ్ కాండి. అవి చాలా డీటెయిల్డ్గా లైవ్లో మీరు చూస్తారు రేపు. అయితే మిత్రులారా, ఇప్పుడు ప్రజెంటేషన్లో మీరు కంపెనీ యొక్క ప్రొఫైలు, కంపెనీ యొక్క ప్రమోటరు, కంపెనీ యొక్క ప్లాను, కంపెనీ యొక్క పేఅవుట్, ఇవన్నీ విషయాలు చాలా క్లియర్గా సమాజంలో ఏదైతే కన్ఫ్యూజన్ ఉందో ఆ కన్ఫ్యూజన్కు సమాధానం ఇప్పుడు తెలుసుకుంటారు. ఇకపోతే మిత్రులారా, నా కంపెనీ కాదు ఇది. నేను మీలాంటి వ్యక్తినే. 3వ తారీఖు అక్టోబర్ 2019 దీంట్లో రావడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇంట్లో నుంచి బయటికి వెళ్లకుండా ఇంటి దగ్గర ఉండి పని చేసుకుంటా ఉన్నా. నేను వచ్చినప్పుడు కరోనా, కోవిడ్ కానీ లాక్డౌన్ కానీ లేదు. అటువంటి సమయాల్లో కూడా ఎన్నో ఉద్యోగాలు, ఎన్నో వ్యాపారాలు తలక్రిందులు అయిపోయాయి. కానీ ఈ సిస్టంలో ఉన్న వాళ్ళు చాలా హ్యాపీగా ఉండడమే కాకుండా గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేయడం జరిగింది. సో మన టీం గ్యారెంటెడ్ సక్సెస్ టీం మిత్రులారా. మన టీంలో ఫెయిల్ అయితందుకు కుదరదు, ఫెయిల్ కావాలనుకుంటే తప్ప. సో మీరు పేపర్ పెన్ను రెడీ చేసుకోండి. ఈరోజు ప్రజెంటేషన్ కంప్లీట్ వినండి. కానీ మిత్రులారా, ఓపెన్ మైండ్ తోటి మీరు వినండి. మీకు ఎన్నో విషయాలు గతంలో మీకు అనుభవాలు ఉండి ఉండొచ్చు, నేను కాదనట్లేదు. అయితే జస్ట్ ఒక 45 మినిట్స్ వరకు మీరు అన్నీ కూడా పక్కన పెట్టండి, క్లియర్గా వినండి. విన్న తర్వాత నేను లైవ్లో ఏం చేయడం జరిగింది, నేను చెప్పే ప్రతిదానికి ఎవిడెన్స్ ఉంది. ఆ తర్వాత మళ్ళీ మీరు హ్యాండ్ రైజ్ చేయొచ్చు. డిసిప్లిన్గా ఉన్న వాళ్ళను వాళ్ళ క్వశ్చన్స్ మేము స్వీకరిస్తాం.
ఆ తర్వాత మీరు దాని క్లారిటీ తీసుకోవచ్చు. ఆ తర్వాత 100% మీకు ఓకే అయితే యాజ్ ఏ పార్ట్నర్గా కలిసి పని చేద్దాం మిత్రులారా. పేపర్ పెన్ను రెడీగా పెట్టుకోండి. నేను చెప్పింది ఏదైనా అర్థం కాకపోతే అక్కడ నోట్ చేసుకోండి. మాట్లాడేది క్లియర్గా వినడానికి హెడ్ ఫోన్ పెట్టుకోండి. ఎలాంటి కాల్స్ మీరు ఎంటర్టైన్ చేయకండి. ఎందుకంటే మనం కలుసుకోవడానికి మొబైల్ ఫోన్ కారణమైనప్పటికీ ఈ మొబైల్ ఫోన్ ద్వారా మనకు ఇబ్బందులు కూడా వస్తాయి. మీరు మీటింగ్లో నుంచి డిస్కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. మీరు నిర్ణయం తీసుకోవడంలో తప్పు జరగవచ్చు. సో మై డియర్ ఫ్రెండ్స్, మొబైల్ను హారిజెంటల్గా ఉంచండి. నేను చెప్పేటటువంటి ప్రజెంటేషన్ అండ్ స్క్రీన్ షాట్స్ తీసుకోవచ్చు మీరు చాలా క్లియర్గా. ఆ తర్వాత ఫ్రెండ్స్, మీరు ఎవరైనా ఇన్వైట్ చేసి ఉంటే వాళ్ళకి ఏదైనా సౌండ్ వస్తలేదు అంటే, వెంకట్ సార్ ఇక్కడ స్క్రీన్ కనిపిస్తుందా మీ దాంట్లో? సార్ షో అవట్లేదు సార్. యా, చెప్పట్లేదు ఎందుకు సార్? మొబైల్ నుంచి ఇక్కడ వస్తున్నారేమో అని చెప్పి. ఓకే, సరే సార్. సో ఫ్రెండ్స్, మీరు స్క్రీన్ షాట్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఎవరైనా మీకు ఇన్వైట్ చేసిన వాళ్ళకి సౌండ్ రావట్లేదంటే స్క్రీన్ టచ్ చేయమనండి. కాల్ వయా డివైస్ కానీ కాల్ ఓవర్ ఇంటర్నెట్ కానీ ఉంటుంది, దాన్ని నొక్కమనండి, క్లియర్గా వాయిస్ వినిపిస్తుంది. సో ఫ్రెండ్స్, మరి ఈరోజు అభివృద్ధి చెందిన దేశాల యొక్క ఆర్థికాభివృద్ధి మొత్తం కూడా డైరెక్ట్ సెల్లింగ్ ద్వారానే జరిగిందని చెప్పేసి భారత ప్రభుత్వం గుర్తించి 2016 సంవత్సరంలో డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ తీసుకురావడం జరిగింది. డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ వచ్చిన తర్వాత వచ్చిన కంపెనీ నెక్స్ట్ మనీ. మిత్రులారా, నెక్స్ట్ మనీ రావడమే కాదు, డైరెక్ట్ సెల్లింగ్లో ఒక కొత్త విప్లవాన్ని తీసుకొస్తున్న కంపెనీ, ఎలా ఉండాలి అనేటటువంటి విషయానికి. ఆ తర్వాత మిత్రులారా, ఈరోజు వరకు డైరెక్ట్ సెల్లింగ్లో మనమంతా ప్రోడక్ట్స్ మాత్రమే అమ్మడం జరిగింది. కొన్ని బ్యూటీ ప్రోడక్ట్స్ అమ్మారు, కొందరు హెల్త్ ప్రోడక్ట్స్ అమ్మారు, కొందరు అగ్రి ప్రోడక్ట్స్, ప్రతి కంపెనీలో ప్రోడక్ట్స్. కానీ సర్వీస్ సెక్టార్ అనేది మొట్టమొదటిసారి భారతదేశంలో ప్రవేశపెట్టడం జరిగింది. సర్వీస్లో ముఖ్యంగా మిత్రులారా మీరు గమనించినట్లయితే ఇప్పుడంతా కూడా టెక్నాలజీ యాప్స్ ద్వారా జరుగుతూ ఉంది. మన అవసరాల రీత్యా గూగుల్ పే, పేటిఎం, ఫోన్పే, మనకు ఆకలేసినప్పుడు స్విగ్గీ, జొమాటో, ఎక్కడైనా ప్రయాణం చేయాలనుకున్నప్పుడు ఊబర్, ఓలా, తర్వాత ఓయో హోటల్స్, ఇలా ఎన్నో రకాల టెక్నాలజీ యాప్స్ మనకు ఉన్నాయి. అయితే మిత్రులారా, ఆ ఏ ఒక్క యాప్ వాళ్ళు కూడా వాళ్ళవి కావు. ఫర్ ఎగ్జాంపుల్గా జొమాటో తీసుకుంటే తినేవాళ్ళు వేరే, వండేవాళ్ళు వేరే. ఊబర్, ఓలా తీసుకుంటే ప్రయాణం చేసేవాళ్ళు వేరే, ఆ డ్రైవర్సు, ట్యాక్సీలు వేరే వాళ్ళే. సో యాప్ వాళ్ళ ఇద్దరిని కలిపినందుకు కాను 10 to 20% మార్జిన్ తీసుకుంటారు వాళ్ళు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు నడుస్తుంది అంతా కూడా టెక్నాలజీ ట్రెండ్. సో ఇక్కడ కూడా నెక్స్ట్ మనీ యాప్ వాలెట్ అనేది కూడా ఒక ఇన్నోవేటివ్ వేస్ ఆఫ్ అర్నింగ్స్. ఇది ఆదాయానికి సంబంధించినటువంటి ఒక టెక్నాలజీ యాప్. ఇది కూడా గూగుల్ ప్లే స్టోర్ నుంచి మనం ఇన్స్టాల్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత చూసినట్లయితే ఇది కంప్లీట్గా ఒక వ్యాపార ఆండ్రాయిడ్ అప్లికేషన్. ఈ వాలెట్ ఈ కామర్స్ అర్నింగ్ ఆపర్చునిటీస్ యొక్క సారాంశమే నెక్స్ట్ మనీ. 1 జనవరి 2017 ఈ కంపెనీ లాంచ్ అయింది. మార్కెట్లో ఇప్పటి వరకు మనం అనుకున్న పేర్లన్నీ కూడా B2C మిత్రులారా. దానికి భిన్నంగా భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి B2B అనే విధానం ప్రవేశపెట్టడం జరిగింది నెక్స్ట్ మనీ. B2C అంటే బిజినెస్ టు కస్టమర్. అందుకే మిత్రులారా అక్కడ మనకి ఎలాంటి ఆదాయ అవకాశాలు లేవు. వాళ్లకు మనం ఒక ప్రోడక్ట్, వాళ్లకు మనం ఒక కస్టమర్. కానీ నెక్స్ట్ మనీలో చూసినట్లయితే
ఇక్కడ బిజినెస్ టు బిజినెస్ మిత్రులారా, సేమ్ అక్కడ వచ్చే ప్రాఫిట్ ఏదైతే ఉందో ఆ కంపెనీలు 100% వాళ్ళే తీసుకుంటా ఉన్నారు. ఇక్కడ 10% కంపెనీ తీసుకొని 90% మనకు డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది వితౌట్ ఎనీ కండిషన్స్. అందుకని ఇక్కడ ఒక గొప్ప ఆదాయ అవకాశం ఉంది. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు చెప్పిన 178 CR అది యాక్చువల్గా ఇంకా బిజినెస్ స్టార్ట్ కాలే, అది ఓన్లీ ప్రైమ్ మెంబర్షిప్ అమౌంట్. సో ఒక్కసారి ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇంకా పిక్చర్ స్టార్ట్ కాలే నెక్స్ట్ మనీ, ఓన్లీ గ్రౌండ్ వర్క్ జరుగుతూ ఉంది. ఇక్కడ మన యొక్క కేవైసీ కస్టమర్స్ డాటా తయారవుతా ఉంది. అయితే ఫ్రెండ్స్, ఇది డెవలపింగ్ యాప్. ఇది ఆ తర్వాత చూసినట్లయితే నెక్స్ట్ మనీ యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ ఏంటి? ఇది నెంబర్ 1 సర్వీస్ సెక్టార్ కంపెనీ, భారతీయ డైరెక్ట్ సెల్లింగ్. ఈరోజు 457 కంపెనీలు ఉన్నాయి ఫ్రెండ్స్. 456 కంపెనీలు ప్రోడక్ట్ అమ్ముతా ఉన్నాయి. ఇది ఒకే ఒక కంపెనీ సర్వీస్ సెక్టార్. మీరు గూగుల్ బాబాని అడగండి, డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ 2016, అక్కడ సర్వీస్ గురించి ఏం చెప్పారు? 36 సార్లు సర్వీస్ సెక్టార్ గురించి సంబోధించడం జరిగింది. ఆ తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఎలాంటి చెడ్డ పేరు, చాలా మంది భయపడుతూ ఉంటారు. సార్ 1770 సబ్జెక్టు కాదు సార్, రేపేమన్నా అయితే నాకేమవుతుంది? ఎస్, ఇక్కడ మనం డబ్బులు పెట్టుబడి పెట్టాక రోజు అతను 10 రూపాయలు ఇస్తా అంటే రేపు ఇవ్వకపోతే మనని అడుగుతారు. మనం ఇక్కడ అసలు ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవాలని రూల్ లేదు, తీసుకున్నాక కూడా సర్వీసెస్ వాడుకుంటేనే వస్తుంది. భయానికి కారణం మిత్రులారా, మనకు దాని గురించి అవగాహన లేకపోవడం. సో ఇక్కడ ఇది ఇన్వెస్ట్మెంట్ కంపెనీ కాదు, ఇది ప్యూర్గా సర్వీస్ సెక్టార్ కాబట్టి జీరో ఇన్వెస్ట్మెంట్, కాబట్టి మనకు చెడ్డ పేరు వచ్చే అవకాశం లేదు. దాని తర్వాత చూసినట్లయితే ఇప్పుడు మీరే ఉన్నారు, నేను 10 రూపాయలు ఇస్తా అంటే నాకు ఇవ్వలేదు ఎందుకని అడుగుతారు, ఇచ్చేదే లేదన్నప్పుడు మీరు ఎందుకు అడుగుతారు? అర్థం చేసుకోండి. ఆ తర్వాత చూసినట్లయితే పెట్టుబడి లేనటువంటి వ్యాపారం ఫ్రెండ్స్. ఆ తర్వాత చూసినట్లయితే ఇక్కడ ఎలాంటి ప్రోడక్ట్ కొనాలి అనే రూల్ లేదు, ఎందుకంటే డైరెక్ట్ సెల్లింగ్లో ఇది ఒకే ఒక కంపెనీ ఉన్నది. మనం ఎలాంటి ప్రోడక్ట్ కొనకపోయినప్పటికీ ఒక బిజినెస్ అవకాశం మనకి ఇక్కడ ఉంది. ఆ తర్వాత చూసినట్లయితే ఈరోజు ప్రొడక్ట్ బేస్డ్ చేసే వాళ్ళందరూ కూడా సేల్స్ మెన్స్ అయిపోయారు. ఆ తర్వాత చూసినట్లయితే ప్రోడక్ట్ మోసుకెళ్ళి ఇవ్వాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది డెవలప్మెంట్లో భాగంగా, కానీ ఇక్కడ ప్రోడక్టే లేదు, అన్నీ కూడా డిజిటల్ సర్వీసెసే. సో ఇక్కడ మనకు ఆ ప్రాబ్లం లేదు. దాని తర్వాత చూసినట్లయితే కష్టపడ్డటువంటి వాళ్ళ చెమట ఆరకముందు డబ్బులు ఇవ్వాలంటారు, కానీ చెమటే రాకముందు డబ్బులు ఇస్తున్న కంపెనీ నెక్స్ట్ మనీ. మిత్రులారా, ఇక్కడ కట్ ఆఫ్ డేట్ అని కానీ పేఅవుట్ డేట్ అని కానీ లేదు, నామమాత్రంగా 1 నిమిషం లోపల మన అకౌంట్కి కానీ మన నియర్ అండ్ డియర్ అకౌంట్కి కానీ మన డబ్బులు తీసుకునే గొప్ప అవకాశం ఉంది. సో ఈరోజు మనం ఒకసారి ఆలోచన చేస్తే, నా విషయానికి వచ్చినా కూడా గత సంవత్సరం 3వ తారీఖు అక్టోబర్ 2019, ఈరోజు 54,000 మంది దాటినరంటే నా గొప్పతనం కాదు, సిస్టంలో ఉన్న గొప్పతనం, ప్రజలు ఆమోదిస్తూ ఉన్నారు. ఆ విధంగా మిత్రులారా, మరి ఈ కంపెనీ ఈ రోజు వరకు ఫార్ములా మార్చకుండా దినాభివృద్ధి చెందుతూ ఉంది. దాని తర్వాత చూసినట్లయితే ఫాస్ట్ గ్రోత్ కావడానికి కారణం అదే. ఇక ఆదాయ విషయానికి వస్తే మీకు చెప్పిన 178 CR అనేది ఓన్లీ ప్రైమ్ మెంబర్షిప్ ఆదాయం, ఇంకా ఒరిజినల్ సర్వీసెస్ డెవలప్ అవుతా ఉన్నాయి. ఈరోజు కొన్ని ఉన్నాయి, మనం యూజ్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఈ యాప్ ఎవరికి చెప్పాలి అని డౌట్ వస్తుంది మనకు. మిత్రులారా, గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ఎవరికైనా మనం ఈ యాప్ ప్రమోట్ చేయొచ్చు. ఎవరి అలవాట్లను మనం మార్చాల్సిన అవసరం లేదు. ఉదాహరణకు మీరు లక్స్ సబ్బుతోటి స్నానం చేస్తే నేను వచ్చేసి సార్ మీ యొక్క లక్స్ సబ్బు ఆపేసి మా సబ్బు పెట్టుకోండి అని బలవంతంగా నా ప్రోడక్ట్ మీకు అంటగట్టాల్సిన అవసరము లేదు. అదేవిధంగా మీరు మొహమాటానికి ప్రోడక్ట్ కొనాల్సిన అవసరము లేదు. మిత్రులారా, మీ యొక్క లక్స్ సబ్బునే పెట్టుకోండి, సబ్బే పెట్టుకోండి, కానీ మీకు డబ్బులు పొదుపు అవుతాయి.
సబ్బులే కాకుండా, వస్తువులే కాకుండా బస్సు ప్రయాణం కావచ్చు, ఫ్లైట్ ప్రయాణం కావచ్చు, ఇంకా ఎన్నో ఉన్నాయి మిత్రులారా. ఇన్సూరెన్స్ కావచ్చు. రాబోయే రోజులలో ఇంకా ఎన్నో యాడ్ అయ్యేది ఉంది. ఇది డెవలపింగ్ యాప్. ఆ తర్వాత మనం చూసినట్లయితే మరి ఇక్కడ టీమ్ మేనేజ్మెంట్ కూడా మనం ఆన్లైన్ ద్వారానే చేసుకోవచ్చు. తర్వాత మీటింగ్స్, ట్రైనింగ్స్ ఉంటేనే కంపెనీలో కానీ పనిచేసే వాళ్ళ పరిస్థితి కానీ డెవలప్మెంట్ ఉంటుంది. అందుకే గతంలో మనం చేసే ఉద్యోగ వ్యాపారాలను ఎగ్గొట్టేసి మనం మీటింగ్కి వెళ్ళేవాళ్ళం. వెళ్ళడానికి ఖర్చులు, ఎంట్రీ ఫీజులు ఇవన్నీ చూసాం మనం. మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు రాత్రి 9 గంటలకు మీ ఇంటి దగ్గర నుంచి ఆలకిస్తూ ఉన్నారు. ఎక్స్పెండిచర్ జీరో, డిజిటల్ సిస్టమ్. సో మై డియర్ ఫ్రెండ్స్, అదే పోను ఒక జాబ్ సెక్యూరిటీ ఉంది, ఇక్కడ ఉద్యోగ భద్రత కూడా ఉంది. ఈ కంపెనీలో అశోక్ సరస్వతి గారు చిన్న టీం మిత్రులారా, 10 నుంచి 20 వేల రూపాయల కమిషన్ కూడా రానటువంటి ఒక చిన్న టీం. దురదృష్టవశాత్తు క్యాన్సర్ చేత అతను చనిపోవడం జరిగింది. అది బాధాకరమైన విషయం అయినప్పటికీ వాళ్ళ కుటుంబానికి ఈరోజు లక్షలాది రూపాయలు ఇక్కడ నుంచి వెళ్తా ఉంది. వెళ్ళడానికి కారణము గొల్లాలు లేనటువంటి కంపెనీ మిత్రులారా. నేను మీకు ముందే చెప్పాను, ఈ కంపెనీ నాది కాదు, కానీ నాకు ఏదైతే మంచి జరిగిందో 32 సంవత్సరాల నెట్వర్క్లో నేను చూడనటువంటిది ఇక్కడ గమనించింది ఒక మీకు మంచి విషయం చెప్పాలనే ఉద్దేశమే తప్ప మిమ్మల్ని ఏదో ఇబ్బంది చేయాలని కాదు. మీరు చేసేటటువంటి ప్రజెంట్ వర్క్ మీకు సాటిస్ఫాక్షన్ ఉంటే ఆ వర్క్ ద్వారా ఫ్యూచర్లో కూడా మీరు బాగా బ్రహ్మాండంగా సంపాదించగలిగితే మీరు ఇక్కడ రావాల్సిన అవసరం లేదు మిత్రులారా. ఎవరికైతే అలాంటి అవకాశం లేదో వాళ్ళ కోసం ఈ ప్లాట్ఫామ్ ఉంది. సో అది కేవలము మీకు ఒక ప్రచారం ద్వారా మీకు దృష్టికి తేవాలన్నది మీ సీనియర్స్ యొక్క అభిప్రాయము, నా యొక్క అభిప్రాయం. అంతే తప్ప మిమ్మల్ని డిస్టర్బ్ చేయాలని కానీ మీ యొక్క కెరియర్ను స్పాయిల్ చేయాలనేది కానీ మా యొక్క అభిమతం కాదు. సో మై డియర్ ఫ్రెండ్స్, దీన్ని స్క్రీన్ షాట్ చేసుకోండి. మీరు ఆలోచన చేయండి, మీ యొక్క ప్రజెంట్ పొజిషన్ ఏముంది, మీరున్న దగ్గర సాటిస్ఫాక్షన్ ఉన్నారా? ఒకవేళ మీరు సాటిస్ఫాక్షన్గా ఉంటే ఫ్యూచర్ ఎంతవరకు మీరు సాటిస్ఫైడ్ అయ్యే అవకాశం ఉంది? ఇది రెండింటిని మీరు బేరీజ్ వేసుకున్న తర్వాత మీరు ఒకసారి నిర్ణయం తీసుకోండి. ఒక్కసారి నిర్ణయం తీసుకున్న తర్వాత డోంట్ స్టాప్ టిల్ ద గోల్ ఈజ్ రీచ్డ్. మిత్రులారా, మొహమాటానికి ఏ పని చేయకూడదు, మన ఇష్టంతోటే చేయాలి. ఈ కంపెనీ ప్రొఫైల్ నోట్ చేసుకోండి. నెక్స్ట్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్. మిత్రులారా, కంపెనీ పేరులోనే అర్థం ఉంది. నెక్స్ట్ జన్ అంటేనే నెక్స్ట్ జనరేషన్ కోసం ఒక 5 సంవత్సరాల కాలం కనుక ఇక్కడ ప్లాన్ చేసుకోగలిగితే ఇక ఆ తర్వాత మీరు ఇంకా ఏ పని చేయవలసిన అవసరం లేదు. అలాంటి ఒక గొప్ప సెటిల్మెంట్ ఇక్కడ జరిగే అవకాశం ఉంది. ఆ తర్వాత మిత్రులారా, ఈ కంపెనీ సిఎండి అభిషేక్ కుమార్ బర్మన్ గారు, అతను ఏరోనాటికల్ ఇంజనీర్. ఈ కంపెనీ 11 డిసెంబర్ 2013 మహారాష్ట్రలోని పుణే జిల్లాలో ఐటీ కంపెనీగా ఉద్భవించింది. మిత్రులారా, కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు సార్ ఏజ్ కేవలం 28 సంవత్సరాలు మాత్రమే. మీరు గూగుల్ బాబాని అడగండి, యంగెస్ట్ సిఎండి ఆఫ్ ఇండియా 2013 అభిషేక్ కుమార్ బర్మన్ సార్ పేరు వస్తుంది. ఆ తర్వాత మొన్న 11 డిసెంబర్ 2020 7 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని ఇప్పుడు 8వ సంవత్సరంలో నడుస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు మచ్చలేనటువంటి కంపెనీ, స్వదేశాల్లో విదేశాల్లో ఎన్నో రివార్డ్స్, రికగ్నైజేషన్స్ తీసుకున్న కంపెనీ. భారత ప్రభుత్వం కూడా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ వాళ్ళు కూడా సర్టిఫికేషన్ ఇచ్చారు, కమిట్మెంట్ ఇచ్చిన, సర్టిఫికేట్ ఆఫ్ కమిట్మెంట్ ఇచ్చిన మాట నిలబెట్టుకునే కంపెనీ అని చెప్పేసి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎవరు ఏది ఇచ్చినప్పటికీ కూడా మీరు ఇక్కడ ఒక యూజర్గా వాడండి, మీకు సాటిస్ఫై అయితే చెప్పండి. ఇంతే మిత్రులారా, ఇంతకంటే పెద్ద సర్టిఫికేట్ ఏం లేదు. సో ఆ తర్వాత కంపెనీ విజన్ చూసినట్లయితే నెంబర్ 1 ప్లాట్ఫామ్ కావాలి ఈరోజు భారతదేశంలో, రాబోయే రోజులలో ప్రపంచ దేశాల్లో. మిత్రులారా, ఆ దిశగా వర్క్ జరుగుతూ ఉంది. ఎక్కడ నెంబర్ 1 కావాలి?
ఓపెన్ వాలెట్ బ్యాంక్ మిత్రులారా. ఓపెన్ వాలెట్ బ్యాంక్ అంటే ఏంటి? గూగుల్ పే, పేటిఎం, ఫోన్పే ఏదైతే మనం వాడుతూ ఉన్నామో అవన్నీ ఓపెన్ వాలెట్ బ్యాంక్ మిత్రులారా. ఇది రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉంది. ఇప్పుడు మనం ఆ పని చేయలేం. కొద్ది కాలం తర్వాత డెఫినెట్గా ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత చూసినట్లయితే ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్‌మెంట్. అంటే ఇక్కడ మనం ఒక కస్టమర్ కాదు, ఇక్కడ మనం ఒక ఎంప్లాయీ కాదు, మనం ఒక పార్ట్నర్. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్‌మెంట్‌లో కూడా ఒక నెంబర్ 1 ఓనర్‌గా మిమ్మల్ని చూడాలనేది కంపెనీ ఉద్దేశం. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఈ కామర్స్ వ్యాపారంలో కూడా నెంబర్ 1 ప్లాట్‌ఫామ్ కావాలి. బి2బి అనే విధానంలో కూడా నెంబర్ 1 కావాలి. సో మిత్రులారా, మరి ఒక్కసారి చూడండి కంపెనీ విజన్ ఎంత క్లియర్‌గా ఉంది. బి2బిలో నెంబర్ 1 రావాలి, ఈ కామర్స్‌లో నెంబర్ 1 రావాలి, ఎంటర్‌ప్రెన్యూర్‌లో నెంబర్ 1 రావాలి, ఓపెన్ వాలెట్‌లో కూడా నెంబర్ 1 రావాలి. ఆ దిశగా పని చేస్తూ ఉంది. ఆ తర్వాత కంపెనీ మిషన్ చూసినట్లయితే గవర్నమెంట్ ఏదైతే వర్క్ చేస్తుందో దానికి సపోర్టివ్గా పనిచేస్తూ ఉన్నాం మనం డిజిటల్ ఇండియా దిశ వైపుగా. ఆ తర్వాత చూస్తే హెల్దీ ఇండియా, ఆ తర్వాత వెల్దీ ఇండియా మిత్రులారా. ఇకపోతే ఈ కంపెనీ గవర్నమెంట్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్. మీకు 2016 కంటే ముందు ఎవరన్నా నష్టపోయారంటే అర్థం ఉంది. ఎందుకంటే అప్పుడు ఎలాంటి గైడ్లైన్స్ లేవు. కానీ ఈరోజు గైడ్లైన్స్ వచ్చేసినాయి ఫ్రెండ్స్. కాబట్టి మనము అర్థం చేసుకొని పని చేయాల్సిన అవసరం మనకి ఇప్పుడు ఉంది. మన బుర్రకు పని పెట్టాలి. ఆలోచనలు ఎన్నో వస్తాయి, ఎంతోమంది ఎన్నో చెప్తారు. మీ మైండ్ ద్వారా మీరు పని చేయండి. దాని తర్వాత ఈరోజు చూడండి ఇంకొక కంపెనీ నిదాయికి నిదర్శనం. కంపెనీ 1 జనవరి 2017 లాంచ్ అయినప్పటికీ 26 డిసెంబర్ 2017 వరకు లీగాలిటీ కోసం ప్రయత్నం చేసింది. కంపెనీ సీరియల్ నెంబర్ 277. డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్లో మిత్రులారా. దాని తర్వాత చూసినట్లయితే ప్రతి ఒక్క కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్లో ఉన్న 2016 డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్ ప్రకారంగా అన్ని కంపెనీలు రిజిస్ట్రేషన్ ఫ్రీగా ఇవ్వాలి. నెక్స్ట్ మనీ కూడా ఫ్రీగానే ఇస్తూ ఉంది. వాళ్లకు మన మధ్యలో ప్రధానమైనటువంటి తేడా, అక్కడ సర్టెన్ టైం వరకు ప్రోడక్ట్ కొనకపోతే యాప్ అదృశ్యమయ్యే అవకాశం ఉంది. ఇక్కడ మిత్రులారా ఒక్కసారి సైన్ అప్ అయితే రిజిస్ట్రేషన్ అవుతే లైఫ్ టైం వ్యాలిడిటీ. అదే కాకుండా భారతదేశమే కాకుండా యావత్ ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి విషయం ఒక్క నెక్స్ట్ మనీలో ఉంది. ఫ్రీ సైన్ అప్ అయినటువంటి వ్యక్తి కూడా అతను ఒక పొదుపు చేసుకోవచ్చు. ఇక్కడ గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు అతను ఎక్కడ షాపింగ్ చేసుకున్నా డబ్బులు పొదుపు అవుతాయి. ఇదే యాప్ను ప్రమోట్ చేసినట్లయితే అతనికి ఇన్కమ్ కూడా వస్తుంది మిత్రులారా. కానీ ఇక్కడ స్లోగా 3 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ఇది. కానీ ఇక్కడ నేను చెప్పేది అప్గ్రేడ్ 1770 ద్వారా ప్లస్ 178 CRకు అవకాశం ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు ప్రైమ్ మెంబర్షిప్ అనేది యూట్యూబ్లో ఉంది, పేటిఎంలో ఉంది, స్విగ్గీ జొమాటోలో ఉంది, అమెజాన్ ఫ్లిప్కార్ట్లో ఉంది. ఫ్రెండ్స్, అమెజాన్ కనుక చూసినట్లయితే అమెజాన్ డౌన్లోడ్ చేసుకొని మీరు షాపింగ్ చేయొచ్చు. అదేవిధంగా అమెజాన్లో ప్రైమ్ మెంబర్షిప్ కావచ్చు. కానీ తేడా ఏంటంటే ప్రైమ్ మెంబర్షిప్ అయినప్పుడు కొన్ని సర్వీసెస్ యాడ్ అవుతాయి. అదేవిధంగా నెక్స్ట్ మనీలో ఆఫర్స్ అండ్ టైఅప్ మాత్రమే ఓపెన్ అవుతుంది. రీఛార్జ్ కానీ, షాపింగ్ కానీ, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ కానీ, మర్చెంట్ కానీ, బిల్లింగ్ బుకింగ్ కానీ మనకు యూస్ కావు ఫ్రెండ్స్. రేపు మార్నింగ్ మీరు లైవ్లో చూస్తారు ఎలా మనకు ఇది యూజ్ అవుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి పరోక్షంగా ఇది కూడా మనకు ఫ్రీ అన్నట్టే. అది ఏ విధంగా? ప్రైమ్ మెంబర్ కావడం ద్వారా మన లాభాలు చూసినట్లయితే గ్యారెంటెడ్ క్యాష్ బ్యాక్ ఉంది ఇక్కడ ఫర్ లైఫ్ టైం. నెక్స్ట్ టైం బెటర్ లక్ కాదు ఇక్కడ. ఆ తర్వాత మనం ప్రైమ్ మెంబర్షిప్ రివార్డ్ పాయింట్స్ వస్తూ ఉన్నాయి. ప్రతి రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు ₹1. ఆ తర్వాత కొన్ని సర్వీసెస్లో డిస్కౌంట్ పాయింట్స్ ఉన్నాయి. ఆ తర్వాత డిస్కౌంట్ పాయింట్స్ కానీ, రివార్డ్ పాయింట్స్ కానీ ఎప్పుడు ల్యాప్స్ కావు. ఆ తర్వాత ఎవరికి ఎక్కడ క్యాష్ బ్యాక్ వచ్చినప్పటికీ మనకు లెవెల్ క్యాష్ బ్యాక్ అనే నిద్రలో కూడా డబ్బులు వచ్చే గొప్ప విధానం ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఒక 3 ఏళ్ళు 5 ఏళ్ళు మీరు అనుకొని ఒక ప్లాన్ తయారు చేసుకుంటే ఇక ఆ తర్వాత ఏ పని చేయనప్పటికీ మన ఇన్కమ్ ఎప్పుడు బ్రేక్ కాదు. ఆ తర్వాత చూసినట్లయితే
ఎవరిని మనం సైన్అప్ చేయించినప్పటికీ అక్కడ కూడా 50 రివార్డ్ పాయింట్స్ ఇచ్చి కంపెనీ మన యొక్క సమయానికి మన యొక్క శ్రమను గుర్తించిన మొట్టమొదటి కంపెనీ మిత్రులారా. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఈ యొక్క రివార్డ్ పాయింట్స్ కూడా ఏ విధంగా రిటర్న్ అవుతా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. ప్రతి ఇంట్లో టీవీ ఉంది, ప్రతి చేతిలో మొబైల్ ఉంది. అక్కడ 2%, 1% రివార్డ్ పాయింట్స్, 2% క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది. అదేవిధంగా బుకింగ్స్లో చూసినట్లయితే 2% అడ్జస్ట్మెంట్ అవుతా ఉంది, 2 to 4% క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది. తర్వాత ఫ్రెండ్స్ నెక్స్ట్ షాపీలో కూడా మనకు రివార్డ్ పాయింట్స్ యూజ్ అవుతా ఉంది, క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది. అయితే మిత్రులారా, ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఈరోజు బయట ఉన్న B2Cలలో వారెన్ బఫెట్ గారు ఇన్వెస్టర్గా ఉన్నారు. ఈరోజు పేటిఎం తీసుకుంటే 15 సంవత్సరాలు అయింది. కానీ నెక్స్ట్ మనీ మిత్రులారా ఇప్పుడు డెవలప్ అవుతున్న యాప్, ఇందులో ఎవరు ఇన్వెస్టర్స్ లేరు. సో వచ్చినటువంటి ప్రాఫిట్లో 90% మనకిస్తూ ఉంది కంపెనీ, 10% తను తీసుకుంటా ఉన్నారు. రాబోయే రోజులలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు, పిన్ నుంచి తీసుకొని ప్లేన్ వరకు కూడా ఇక్కడ దొరికే అవకాశం ఉంది. ఆ తర్వాత చూసినట్లయితే మనకు సర్వీసెస్లో ఫ్రీ సర్వీసెస్ 25% డిస్కౌంట్ పాయింట్స్. నో లాస్ ఓన్లీ ప్రాఫిట్ మిత్రులారా. బిజినెస్లోనే లాస్ అండ్ ప్రాఫిట్ అంటారు, కానీ లాస్ అనేది డిక్షనరీలో లేదు, ఓన్లీ ప్రాఫిట్. 1770 రూపాయలు ప్రైమ్ మెంబర్షిప్ ద్వారా మన ప్రోడక్టే ప్రైమ్ మెంబర్షిప్. ఈరోజు LICలో పాలసీలు ఎలా అమ్ముతా ఉన్నారు, రియల్ ఎస్టేట్లో వెంచర్లో ప్లాట్లు ఎలా అమ్ముతా ఉన్నారు, అదేవిధంగా మనము ఈ యొక్క ప్రైమ్ మెంబర్షిప్ ప్రమోట్ చేస్తూ ఉన్నాం. దాని యొక్క ఇన్కమే 178 CR మిత్రులారా. లైఫ్ టైం గ్యారెంటెడ్ సేవింగ్ ఉంది, సర్వీసెస్ వాడుకోవడం ద్వారా క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది, రివార్డ్ పాయింట్స్ కూడా అడ్జస్ట్మెంట్ అయిపోతూ ఉన్నాయి. కాబట్టి ఇది కూడా మనకు పరోక్షంగా ఉచితంగానే దొరుకుతుంది మిత్రులారా. ఆ తర్వాత ఒక గొప్ప వ్యాపారంలో మనకు పార్ట్నర్షిప్ అవుతున్నాం. మీకు మీరు ఆలోచన చేయండి, 1770 రూపాయలతోటి మీరు ఏమైనా వ్యాపారం చేసే అవకాశం ఉందా? ఆ తర్వాత ఫ్రెండ్స్ గవర్నమెంట్కు 18% 270 మనము సమర్పిస్తున్నాం. టోటల్గా 1770 జీవిత కాలంలో ఒకసారి. నో రినివల్, నో PV, నో BV, నో పర్చేజ్, ఏం లేదు మిత్రులారా. ఆ తర్వాత చూసినట్లయితే మనం యాప్ను వాడుకోవడం ద్వారా మనకు సంవత్సరానికి 10 నుంచి 20 వేల రూపాయల పొదుపు అవుతా ఉంది. అయితే ఇక్కడ మనకు ఏదైతే పొదుపు జరిగిందో అది మనం ప్రచారం చేసినట్లయితే, వాళ్లకు నచ్చినట్లయితే అదే రెఫరల్ ప్రోగ్రామ్ అంటాం. దీన్ని మనం రివర్స్గా చేస్తాం మిత్రులారా. రిజల్ట్స్ రాకపోవడానికి కారణం రివర్స్. వాళ్ళు ఏం చేస్తారు, అసలు యూజర్గా వాళ్ళు వాడరు, వేరే వాళ్ళని జాయిన్ కామని చెప్తారు. ఇంకా మహా సబ్జెక్టు అయితే అన్ని తెలుసు అనే ఉద్దేశంతో మీరు జనాలను చేర్పియండి అని చెప్తారు. జనాలను చేర్పించే పద్ధతి కాదు ఇక్కడ. మీకు జరిగిన లాభం ఏదైతే ఉందో ఆ లాభం మీరు వైరల్ చేస్తూ ఉన్నారు ఒక వాట్సాప్ ద్వారా. ఈరోజు ఎంతోమంది మిత్రులు క్రిస్మస్ అని చెప్పేసి లేదా వైకుంఠ ఏకాదశి అని చెప్పేసి ఫోటోలు ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు. మిత్రులారా, మీరు అర్థం చేసుకోండి, ఫోటోలు ఫార్వర్డ్ చేయడం ద్వారా మనకి ఏమైనా డబ్బులు వస్తాయా? ఆలోచన చేయండి మీరు. సో నేను దేవుడు లేడని అనడం లేదు, కానీ దాని ద్వారా మనకు కానీ ఎదుటి వాళ్ళకు కానీ ఏమైనా లాభాలు ఉన్నాయా? బాధాకరమైన విషయం ఏంటంటే లేని వాళ్ళ మీద నమ్మకం ఉంది, మనం బ్రతికున్న మన మీద మనకే నమ్మకం లేదు. ఇది బాధాకరమైన విషయం. సో మిత్రులారా, మనం నమ్మాలి, మన లోపల ఉన్న శక్తిని నమ్మాలి. అందుకే వివేకానందుడు చెప్పాడు, యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టినీ, ఆల్ పవర్స్ విత్ ఇన్ యూ, యూ క్యాన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. బిలీవ్ ఇన్ దట్. ఇఫ్ యు ఆర్ నాట్ బిలీవ్ ఇన్ దట్, యు ఆర్ వీక్. సో మనం నమ్మండి, మీ లోపల దాగి ఉన్నటువంటి ఆ శక్తిని జాగృత పరచండి, భవిష్యత్తును మార్చుకోండి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ అదే పని చేస్తా ఉన్నాం మనం. ఆ తర్వాత వాళ్లకు నచ్చినప్పుడు వాళ్ళు రెఫరల్ అవుతా ఉంది. ఆ తర్వాత మిత్రులారా, అసలు పిక్చర్ స్టార్ట్ కాలే, మీకు ముందే చెప్పా. రీపర్చేజ్ ఇన్కమ్ అని, టీమ్ రాయల్టీ, కంపెనీ రాయల్టీ, లీడర్షిప్ రాయల్టీ, మర్చెంట్ రాయల్టీ, అట్టో బైనరీ, ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి, డెవలప్ అవుతా ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇంత ఆపర్చునిటీ ఈరోజు మీకు వచ్చిందంటే మీరు అర్థం చేసుకోండి. రెండు పనులు ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకటి రెఫర్ అండ్ అర్న్, ఆ తర్వాత హెల్ప్ అండ్ అర్న్. హెల్ప్ అంటే నోట్ల సహాయం కాదు ఫ్రెండ్స్, నోటి సహాయం.
సో ఎంతమందికి కావాలంటే అంతమందికి చేయొచ్చు. కానీ మనం చేసే పని పైన మనకు గౌరవం లేనప్పుడు, మనకు నమ్మకం లేనప్పుడు మనము చేయలేము మిత్రులారా. మీరు ఏ పని చేసినప్పటికీ ఆ పని ప్రతి మనకు గౌరవం ఉండాలి. అప్పుడు మాత్రమే మనము ఆ పని చేయగలం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఎలాంటి చీమకు హాని చేయలేని పని, గవర్నమెంట్ అప్రూవ్డ్ పని అయినప్పటికీ చేయలేకపోవడానికి బయట రిజల్ట్ లేక కాదు, మన లోపల బ్రెయిన్ క్లీనింగ్ లేకపోవడం. ఆ తర్వాత ఫ్రెండ్స్, ఈ డబ్బులు కూడా ఐఎంపిఎస్ నెఫ్ట్ అనే విధానం ద్వారా మీరు పార్ట్ 3లో చూడొచ్చు, లైవ్లో డబ్బులు మనం తీసుకోవడం. ఆ తర్వాత అడ్మిన్ ఛార్జెస్ మనకు 5%, టీడీఎస్ 3.75. మిత్రులారా, రెఫరల్లో కూడా ఇంతమందిని చేయాలని కానీ ఇంత సమయంలో చేయాలని కానీ ఏమి కండిషన్ లేదు, అది మన ఇంట్రెస్ట్. ఆ తర్వాత ఫ్రెండ్స్, అందరికీ అర్థం కావడానికి ఈ భూమి మీద ఒక 5 మంది డబ్బు సంపాదించాలనే ఆలోచన కానీ డబ్బులు అవసరం ఉన్న వాళ్ళు కానీ డెఫినెట్గా ఉంటారు. ఎవరైతే 2 గంటల సమయం ఇస్తారో వాళ్ళు బ్రతకడానికి 10 గంటలు పనిచేస్తూ ఉన్నారు. బ్రతుకులలో మార్పు కోసం ఒక 2 గంటలు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళాలని ఎవరికైతే దృఢ నిశ్చయం ఉంటుందో, ఒక పట్టుదల ఉంటుందో వాళ్ళు తప్పకుండా సక్సెస్ అవుతారు ఫ్రెండ్స్. ఆ తర్వాత చూసినట్లయితే మరి ఆ తర్వాత రెఫర్ అండ్ అన్న తర్వాత హెల్ప్ అండ్ అర్న్, దానిపైన కూడా మనకు ఇన్కమ్ వస్తూ ఉంది. రెఫరల్ టు రెఫరల్, రెఫరల్ టు రెఫరల్ 10 లెవెల్స్ వరకు వచ్చే గొప్ప విధానమే లెవెల్ గ్రోతింగ్ ప్లాన్. మిత్రులారా, 74% 1110 రూపాయలు ఇన్స్టెంట్గా డిస్ట్రిబ్యూషన్ అవుతా ఉంది. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఒక్కవేళ గనక ఈ భూమి మీద ఎవరికి 5 వాళ్ళు ఈచ్ వన్ టీచ్ 5, ఈచ్ వన్ టీచ్ 5, ఈచ్ వన్ టీచ్ 5 అనుకుంటే ఎలాంటి సమయం లేదు, ఎప్పుడైనా కావచ్చు, ఒక్క రోజులో కూడా కావచ్చు. సో మై డియర్ ఫ్రెండ్స్, 178 కోట్లు నమ్మశక్యం కాదు, ఇది ఖచ్చితంగా మన అకౌంట్లో ఉండబోతుంది. ఒకవేళ కనుక ఈ డబ్బులు మీకు సరిపోవు అనుకుంటే ఈచ్ వన్ టీచ్ 5 బదులు ఈచ్ వన్ టీచ్ 6 చేయండి. 5×5 25 బదులు 6×6 36. పిరమిడ్ కాదు మిత్రులారా, ఆ లెవెల్లో ఎంత వస్తే అంత రిలీజ్ అవుతుంది. ఇది మోడల్ చార్ట్. సో మరి ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి, 1000 కోట్లు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ మన పని ఏమీ లేదండి, కోరండి, పొందండి. ఆ పొందడానికి మనము ఫిజికల్ వర్క్ చేసినట్లయితే మన తాత ముత్తాతలు మనకి ఏమి ఇచ్చారో మధ్యతరగతి అనే బిరుదు మన పిల్లలకు కూడా మనం అదే ఇవ్వాల్సిన పరిస్థితి. సో ఈ రోజు మీ చేతిలో ఉంది. అందుకే బిల్ గేట్స్ గారు చెప్పారు, బీదగా ఉట్టడంలో నీ తప్పు లేకపోయినప్పటికీ బీదగా చనిపోతే ముమ్మాటికి నీదే తప్పు అని చెప్పడం జరిగింది. సో మై డియర్ ఫ్రెండ్స్, జాయింట్ ఎఫర్ట్స్, ఇండివిజువల్స్ ఇన్కమ్, ఇండిపెండెంట్ కెరియర్. డిసిప్లిన్గా ఉంటామా, ఉండమా, రెగ్యులర్గా పని చేస్తామా, చెయ్యమా, పంక్చువాలిటీగా ఉంటామా, ఉండమా, ఎవరిష్టం వాళ్ళదే మిత్రులారా. ఎవరిని మనం బాధ పెట్టకూడదు, ఎవరిని మనము బ్రతిమిలాడకూడదు. నేను కూడా మిమ్మల్ని ఏమి బ్రతిమిలాడట్లేదు, మిమ్మల్ని ఎవరిని బాధ పెట్టట్లేదు, మీ దగ్గర ఒక రూపాయి తీసుకోవట్లేదు. కానీ ఈ సిస్టమ్ ఏదైతే ఉందో అది నేను ప్రచారం చేస్తా ఉన్నా. ఆ తర్వాత మిత్రులారా, ఎప్పుడైతే టీం తయారైందో ఆ తర్వాత 2 ఏళ్ళు 3 ఏళ్ళు 5 ఏళ్ల తర్వాత మీరు ఈ రోజు ఊహించండి, మీరు ఒక ఈజీ చైర్లో కూర్చొని మీకు రావాల్సిన నెలకు ఎంత, 5 లక్షల, 10 లక్షల, 20 లక్షల, ఎంత కావాలి అంత మీరు హ్యాపీగా తీసుకునే అవకాశం ఉంది మిత్రులారా. మరి అది దేనిపైన ఆధారపడ్డది అంటే అక్కడ రీపర్చేస్, లెవెల్ క్యాష్ బ్యాక్. ఎవరికి ఎక్కడ క్యాష్ బ్యాక్ వచ్చినప్పటికీ అందులో 25% పక్కన పెట్టి 10 లెవెల్స్కు పంచే గొప్ప విధానమే లెవెల్ క్యాష్ బ్యాక్. డైరెక్ట్ సెల్లింగ్లో ఎక్కడ కూడా లేదు, నెక్స్ట్ మనీలో తప్ప. మిత్రులారా, దీనికి మంచి ఉదాహరణ జియో ఫోన్. ఈరోజు వాళ్లకు 2,10,00,000 రూపాయలు వస్తూ ఉన్నాయి. దానికి 38 కోట్ల మంది యూజర్స్ తయారు చేశారు వాళ్ళు. కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి, మీకు తెలుసా విషయం. కానీ మిత్రులారా, మనం ఇక్కడ డబ్బులు సంపాదించుకుంటూ 1,00,000 మంది టీం తయారు చేశాం. దీనికి ఒక్క రోజులో కాకపోవచ్చు, కొంత టైం అనేది పడుతుంది, నో ప్రాబ్లం. ఇన్ని తరతరాల నుంచే మనం మధ్య తరగతిలో వెయిట్ చేసినప్పుడు ఒక 4 years 5 years వెయిట్ చేయడంలో ప్రాబ్లం ఉందా? సో మై డియర్ ఫ్రెండ్స్, రోజు పని చేస్తా ఉన్నాం, రోజుకు 2 గంటలు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ యొక్క 1,00,000 మంది ఇంట్లో జియో ఉండొచ్చు, ఐడియా ఉండొచ్చు, ఎయిర్టెల్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. 2 మొబైల్ ఫోన్స్ ఉన్నాయి, 200 రూపాయలు రీఛార్జ్,
2 కలిపితే 400 రీఛార్జ్, 400 పైన 2% 8 రూపీస్. అందరికి చూసినట్లయితే 8 లక్షల రూపాయలు. ఆ తర్వాత 25% అందులో తీసుకొని 2 లక్షల రూపాయలు 10 మందికి డివైడ్ చేస్తే 20,000 రూపాయలు ఓన్లీ రీఛార్జ్. మిత్రులారా, రీఛార్జ్ ఎప్పుడైనా ఆగిపోయే అవకాశం ఉందా? మీకు మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. ఆ తర్వాత చూసినట్లయితే రీఛార్జ్ చేసుకోమని ఎవరికైనా మనం బ్రతిమిలాడే అవకాశం ఉందా? వాళ్ళంతలా వాళ్ళే రీఛార్జ్ చేసుకుంటా ఉంటారు. ఆ తర్వాత ఇతను ఎందుకు ఆశ్చర్యంగా చూస్తా ఉన్నాడు? గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు మిత్రులారా నిత్యావసర వస్తువులు వాటిపైన కూడా క్యాష్ బ్యాక్ ఉంది. ఆ తర్వాత ఇన్సూరెన్స్ పైన కూడా క్యాష్ బ్యాక్ ఉంది. కాబట్టి మీకు మీరు ఇది ఒక ఫ్యూచర్. నిద్రపోయినా కూడా డబ్బులు వచ్చే విధానం తెలియకపోతే మనము చనిపోయేంత వరకు పనిచేయాల్సిందే. సో మీ జీవితం ఎలా అనేది ఈరోజు మీరు డిసైడ్ చేసుకోండి. నేను ఆల్రెడీ డిసైడ్ చేసేసుకున్నా, మీరు డిసైడ్ చేసుకోండి. మీ సీనియర్స్ ఆల్రెడీ డిసైడ్ చేసుకున్నారు కొంతమంది, ఇంకా కొంతమంది ఊగిసలాటలో కూడా ఉన్నారు. మీరు ఎందులో ఉన్నారు? మీకు మీరు డిసైడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆ తర్వాత చూసినట్లయితే మరి ఈ యొక్క డబ్బులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకు సర్వీసెస్లో వాడుకుంటా ఉన్నాం. ఇందులో నుంచి ఎలాంటి టీడీఎస్ కానీ ఎలాంటి అడ్మిన్ ఛార్జెస్ కానీ డిడక్షన్ కావు మిత్రులారా. 10 లెవెల్స్ తర్వాత వచ్చే ఇన్కమే రాయల్టీ. రాయల్టీలో మనకు సిల్వర్ రాయల్టీ మిత్రులారా, ఫ్రంట్ లైన్లో 5 మంది ప్రైమ్ మెంబర్స్, తర్వాత కింద 9, 5 + 9 14 ప్రైమ్ మెంబర్స్ వచ్చినప్పుడు అన్లిమిటెడ్ డెప్త్ 1% అంటే 15 రూపాయలు రాత్రి 12 గంటల తర్వాత వస్తుంది. ఆ తర్వాత మనం తెచ్చిన వాళ్ళను గోల్డ్ చేసినట్లయితే మిత్రులారా, సిల్వర్ చేసినట్లయితే మనం గోల్డ్ అవుతాం. మనం గోల్డ్ అయినప్పుడు అన్లిమిటెడ్ డెప్తో మనకు 2% మిత్రులారా 30 రూపీస్. సిల్వర్కి 1%, బ్యాలెన్స్ 1% మనం. ఆ తర్వాత మనం తెచ్చిన వాళ్ళనే కాకుండా చూడండి ఫ్రెండ్స్, వేరే దగ్గర టార్గెట్ టఫ్ అవుతుంది, ఇక్కడ ఈజీ అవుతుంది. చూడండి, మనం తెచ్చిన వాళ్ళే కాకుండా 10 లెగ్గులో ఎవరు గోల్డ్ అయినప్పటికీ మనము డైమండ్ అయ్యే పరిస్థితి ఉంది. డైమండ్ అయినప్పుడు మనకు 3% మిత్రులారా 45 రూపీస్. సేమ్ ఇంతకుముందు లాగా సేమ్ డిఫరెన్షియల్ డిస్ట్రిబ్యూషన్ అయిపోతుంది. ఇప్పటి వరకు మాట్లాడిన రాయల్టీలు మన టీంకు సంబంధించినవి అయితే మన క్రాస్ లైన్ కావచ్చు, అప్ లైన్ కావచ్చు, కంపెనీ టర్న్ ఓవర్లో 1% మిత్రులారా, దట్ ఈస్ క్రౌన్ డైమండ్. నోట్ చేసుకోండి, ఎంక్వైరీ చేయండి మిత్రులారా. ఎక్కడ కూడా లేదు ఇలాంటి క్రౌన్ డైమండ్షిప్. నో రెవెన్యూ టార్గెట్ టు మెయింటైన్ ద రాయల్టీ ఇన్కమ్. రోజుకు 10,000 రూపాయల పైన తీసుకుంటా ఉన్నారు. అయితే ఇది ఎంత మనం లేట్ చేద్దాము, ఎంత తొందరగా తీసుకుందాం అనేది ఎవరికి వాళ్ళ పైన ఆధారపడుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, 10 రూపాయలు పోతే బాధపడతాం. రోజుకు 10,000 రూపాయలు పోతున్నప్పుడు మనకు నిద్ర రావడం ఎంతవరకు సమంజసం? మీరే ఆలోచన చేయండి. ఆ తర్వాత మిత్రులారా 5/25 ఎవరైతే పూర్తి చేసుకుంటారో వాళ్లకు లీడర్షిప్ రాయల్టీ అని ఇంకో అదనపైన ఆదాయం ఉంది. వాళ్ళకు వచ్చినటువంటి ఇన్కంలో 10% వస్తుంది. మనం సిల్వర్ అయినప్పటి నుంచి వాళ్ళు సిల్వర్ అయ్యేంత వరకు మిత్రులారా. ఈచ్ వన్ టీచ్ 5, హెల్ప్ 5 అనమాట. అదే కనుక మనం 30 రోజులలో చేసినట్లయితే కంపెనీ ఖర్చులతోటి గోవాకి వెళ్ళి రావచ్చు. మన 5 మందిని గోవాకు తీసుకెళ్ళినట్లయితే మనం దుబాయ్కి వెళ్ళే పరిస్థితి ఉంది 90 డేస్ లోపల. ఆ తర్వాత మిత్రులారా, తెలిసి తెలియక ఒకవేళ టైం లాస్ అయిపోయినా కూడా బాధపడొద్దనే ఉద్దేశంతో నో టైం లిమిట్ 5/25, 125, 625 స్ట్రక్చర్ ఎప్పుడు పూర్తి చేస్తే అప్పుడు కంపెనీ ఫారెన్ తీసుకెళ్తుంది ఫ్రెండ్స్. చూడండి, ఎయిర్పోర్ట్ వరకు వెళ్ళడమే మన బాధ్యత. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ప్రతి ఒక్క ప్రైమ్ మెంబర్కు 1500 రివార్డ్ పాయింట్స్ ఇస్తుంది కంపెనీ. మరి ప్రతి రివార్డ్ పాయింట్ ₹1 సమానం. ఎండ్ యూజర్కు నష్టం లేని సిస్టమ్ ఈ భారతదేశంలో నెక్స్ట్ మనీ ద్వారా వచ్చింది. కాబట్టి ఫస్ట్ యాజ్ ఏ యూజర్గా మనము సాటిస్ఫై అయితే అప్పుడు అర్నర్గా కన్వర్ట్ కావాలి. సో మిత్రులారా, మినిమం అట్లీస్ట్ ఒక వారం రోజులు ఉదయము రాత్రి మీరు రెగ్యులర్గా రాండి. ఎవరికైతే రెగ్యులర్గా వస్తారో ఆటోమేటిక్ కోర్సులో వాళ్లకు దీనిపైన ఒక గ్రిప్ అనేది ఏర్పడుతుంది మిత్రులారా. ఆ తర్వాత 45 డేస్, ఆ తర్వాత 90 డేస్ మీరు రెగ్యులర్గా ఎవరైతే వస్తారో తల కింద పెట్టి కాళ్ళు మీద పెట్టినా మీరు ఫెయిల్ అవుతుంది కుదరదు మిత్రులారా. ఆ తర్వాత మనం చూసినట్లయితే పనిచేసే వాళ్ళకి గోవా దుబాయ్ ప్రోగ్రామ్ ఉంది, స్పెషల్ ఆర్టీపీ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఆ తర్వాత అప్లైన్ నుంచి డైలీ ప్లాన్ ప్రజెంటేషన్. ఫ్రెండ్స్ చూడండి, ఏ వ్యాపారంలోనైనా
మన యొక్క ప్రతిభ ఉండాలి. కానీ ఇక్కడ మీరు చూడండి ఫ్రెండ్స్, మీరు మాట్లాడకపోయినప్పటికీ ఈరోజు తెలుగులో అయితే 9 గంటలకు నేను ప్రజెంటేషన్ ఇస్తా ఉన్నా. వేరే వేరే లాంగ్వేజెస్లో వేరే వేరే సీనియర్స్ యొక్క సపోర్టింగ్ సిస్టమ్ ఉంది. మరి ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రతి మీటింగ్లో వెంకట్ సార్ చెప్తా ఉన్నారు మరి ఏ విధంగా మనం డిసిప్లిన్గా ఉండాలి. సో మిత్రులారా, ఇంతమంది సీనియర్స్ సహకారం ఉన్న దగ్గర మనం డెవలప్ కాకపోతే, గవర్నమెంట్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్లో మనం డెవలప్ కాకపోతే, మీరు చేసే ఉద్యోగ వ్యాపారాల్లో ఎంతవరకు అవకాశం ఉంది ఆత్మ పరిశీలన చేసుకోండి మిత్రులారా. దాని తర్వాత నేను ఈ విధానం ద్వారా బాగుపడతా ఉన్నా, మీరు కలిసి మనం పనిచేద్దాం. నా కుటుంబాన్ని నేను బాగుపరుచుకుంటా ఉన్నా, మీ కుటుంబాన్ని మీరు బాగుపరచుకోండి. మన రాష్ట్రాన్ని బాగుపరుద్దాం, మన దేశాన్ని బాగుపరుద్దాం. ఆ తర్వాత ఫ్రెండ్స్, మార్నింగ్ సెషన్లో మనకి ఎడ్యుకేషన్ సెషన్ ఉంటుంది. మీకు ఇంకా కూడా తర్ఫీదు ఇవ్వడానికి, మిస్టేక్స్ జరగకుండా ఉండడానికి. ఆ తర్వాత చూసినట్లయితే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తికి కూడా సాటిస్ఫాక్షన్ ఉంది. ప్రైమ్ మెంబర్ చూసినట్లయితే ఫ్రెండ్స్, స్క్రీన్ షాట్ చేయండి. గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ఈ యాప్ వాడుకోవడం ద్వారా 10 నుంచి 20 వేలు అని చెప్పా స్టార్టింగే. ఒక కుటుంబంకు 16,731 రూపాయలు పొదుపు అవుతా ఉంది ఫ్రెండ్స్. మరి ఆ తర్వాత చూసినట్లయితే మనం సైన్అప్ చేయనట్లయితే మీరు ఈరోజు సైన్అప్ కంప్లీట్ చేసుకోండి మీ సీనియర్ సహకారంతో. దీన్ని స్క్రీన్ షాట్ చేసుకోండి ఫ్రెండ్స్. అక్కడ మీరు అతని యూజర్ నేమ్ తీసుకొని ఫస్ట్ స్టెప్లో ఇవ్వండి. పక్కన చెక్ బాక్స్ చూడండి, చెక్ చేయండి. పేరు, యూజర్ నేమ్, మొబైల్ నెంబర్ అదేనా కదా, అయితే కన్ఫర్మ్ చేయండి. తర్వాత రెండో స్టెప్లో మీ మొబైల్ నెంబర్, మూడో స్టెప్లో ఈమెయిల్ ఐడి, నాలుగో స్టెప్లో యూజర్ నేమ్, ఐదో స్టెప్లో మీ పాన్ కార్డ్ పైన పేరు ఎలా ఉండాలా, ఆరో స్టెప్లో 8 అంకెల మీరు ఏదైనా ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. దాని తర్వాత ఫ్రెండ్స్, ప్రైమ్ మెంబర్ అయినప్పుడు మనకు పాన్ కార్డ్ కంపల్సరీ. ఎందుకంటే డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్ ప్రకారంగా ఏ కంపెనీ అయినా కూడా ఇది ఉండాల్సిందే. ఆ తర్వాత మిత్రులారా, ప్రొఫైల్ కూడా మన చేతుల ద్వారా మన బ్లడ్ రిలేషన్ని యాడ్ చేసుకోవచ్చు. ఎడిట్ ప్రొఫైల్ అని, అప్డేట్ ప్రొఫైల్ అనొచ్చు. ఆ తర్వాత డబ్బుల విషయానికి వస్తే ఎవరికి మనం డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎవరితోటి డబ్బులు మనం కలెక్ట్ చేయాల్సిన అవసరము లేదు. సో మై డియర్ ఫ్రెండ్స్, యాప్ ఓపెన్ చేయగానే వాలెట్ వస్తుంది. వాలెట్ నొక్కగానే యాడ్ మనీ వస్తుంది. యాడ్ మనీ నొక్కగానే మీకు 1770 అగుపిస్తుంది. అది ప్రెస్ చేయగానే మీకు గేట్వే ఓపెన్ అవుతాయి. గేట్వే సెలెక్షన్ చేసుకున్న తర్వాత మీకు డబ్బులు ఎక్కడ ఉన్నాయి, గూగుల్ పేలో ఉందా, పేటిఎంలో ఉందా, ఫోన్పేలో ఉందా, ఆన్లైన్లో ఉందా, ఆన్లైన్ అకౌంట్ ఎక్కడి నుంచైనా మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. తర్వాత ఫ్రెండ్స్, యాప్ ఓపెన్ చేయగానే రైట్ సైడ్ డౌన్లో ప్లస్ మార్క్ నొక్కగానే అప్గ్రేడ్ ఉంటుంది. మీరు ఇచ్చిన డీటెయిల్స్ రైట్ ఆ రాంగా చెక్ చేసుకోండి. ఆ తర్వాత అప్గ్రేడ్ అనండి, థంబ్ మార్క్ వస్తుంది. మిత్రులారా, ప్రైమ్ మెంబర్ కాండి, రోజుకు 2 గంటలు రాండి. ఈ చెప్పినటువంటి విధానం ఏదైతే ఉందో దాన్ని అనుసరించండి. మీరు కోటీశ్వర్లు కావడం తథ్యం. ఆ తర్వాత మనం చూసినట్లయితే మరి డైరెక్ట్ సెల్లింగ్ ఏదైతే ఉందో మిత్రులారా, అభివృద్ధి చెందిన దేశాల యొక్క ఆర్థికాభివృద్ధి జరిగిందని చెప్పేసి భారత ప్రభుత్వం గుర్తించింది. మరి అలాంటి డైరెక్ట్ సెల్లింగ్లో మొట్టమొదటిసారి మనకు సర్వీస్ సెక్టార్ వచ్చింది. ఆ మొట్టమొదటి సర్వీస్ సెక్టార్లో మొట్టమొదటి డైమండ్ ఎవరైతే ఉన్నారో చంద్రశేఖర్ సార్, అతని టీం మనది. అతని యొక్క జూనియరే సుభాష్ సార్, అతని యొక్క జూనియరే అంకిత్ ఖన్నా గారు. ఈరోజు పీపీటీ విషయానికి వచ్చిన నేను మీతోటి మాట్లాడుతున్నానంటే ఇది నేర్పించింది నాకు అంకిత్ ఖన్నా గారు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం పని చేసినప్పుడు సరైన కంపెనీ దొరక్క, సరైన సీనియర్స్ దొరక్క మన జీవితంలో ఎంతో సమయాన్ని మనం వ్యర్థం చేసుకున్నాం. ఇప్పుడు ఒక త్రివేణి సంగమం లాగా మనము మంచి సీనియర్స్, మంచి కంపెనీ దొరికింది కాబట్టి విజయం తథ్యం. కేవలం 1770 రూపాయలు నామమాత్రపు ప్రైమ్ మెంబర్షిప్ ద్వారా మన బ్రతకడమే కాదు, బ్రతుకులలో ఒక కొత్త మార్పు తీసుకొచ్చే అవకాశం ఉంది మిత్రులారా. అయితే మరి మీరు మీ యొక్క విలువైనటువంటి సమయం ఇచ్చి ఇక్కడికి వచ్చినందుకు వన్స్ అగైన్ మీకు థ్యాంక్ యూ మిత్రులారా. ఇప్పుడు నేను మీకు లైవ్లో నేను ముందే చెప్పా, నాకు మీకు తేడా ఏమీ లేదు, మీకంటే కొద్దిగా మొదలు నేను రావడం జరిగింది. సో మిత్రులారా, మరొకసారి నేను యాప్ ఓపెన్ చేసి లైవ్లో మీకు చూపించడం జరుగుతుంది. మీరు స్క్రీన్ షాట్ చేసుకోండి. ఆ తర్వాత మీకు 100% నచ్చితే మనం కలిసి పని చేద్దాం యాజ్ ఏ పార్ట్నర్గా. మిత్రులారా, నేను మీకు చెప్పాను 3వ తారీఖు అక్టోబరు 2019 రాత్రి 8:55:24 ఫ్రెండ్స్. స్క్రీన్ షాట్ చేసుకోండి. ఇది డేట్ ఆఫ్ జాయినింగ్, కంపెనీలో నేను వచ్చిన రోజు. ఆ తర్వాత చూసినట్లయితే మరి
ఏమైంది వెంకట్ సార్ ప్రాబ్లం? సో ఫ్రెండ్స్, 3 గీతలు క్లియర్ చేసాను సార్ దాన్ని. క్లియర్ సార్. అప్పుడు బ్యాక్ వస్తే వచ్చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, తర్వాత మీకు ఒక విషయం చెప్పా, ఎవరిని సైన్అప్ చేయించినప్పటికీ మనకు రివార్డ్ పాయింట్స్ వస్తాయని చెప్పా. అదేవిధంగా మనం ప్రైమ్ మెంబర్ అయినప్పుడు కూడా మనకు 1500 రూపాయలకు 1500 రివార్డ్ పాయింట్స్ వస్తాయి. అవి ఎప్పుడు వచ్చాయి, ఎన్ని రివార్డ్ పాయింట్స్ ఉన్నాయి, అవి ల్యాబ్స్ కావు ఎప్పటికి కూడా మనకు. అంటే అవి రూపాయలుగానే ట్రాన్సాక్షన్స్లో కన్వర్ట్ అవుతాయి. సో మై డియర్ ఫ్రెండ్స్, కొద్దిగా ఇంటర్నెట్ స్లో ఉంది కాబట్టి మీకు కొద్దిగా ఇబ్బంది అవుతా ఉంది. అయితే అప్పటి వరకు మీకు ఇంకా ఏవైనా క్లారిఫికేషన్ కావాలనుకుంటే మీరు హ్యాండ్ రైజ్ చేయండి. ఇది అయ్యేంత వరకు మీకు నేను సమయాన్ని వేస్ట్ చేయకుండా మీకు క్లారిఫికేషన్ ఇస్తాను. ఫ్రెండ్స్, రేజ్ యువర్ హ్యాండ్. జగన్నాథ్ గారికి హ్యాండ్ చేశాను, అన్మ్యూట్ చేశానండి. జగన్నాథ్ గారు, మీ దగ్గర లెఫ్ట్ సైడ్ డౌన్ లో మైక్ ఉంది, మైక్ మీద టచ్ చేయండి. మీ దగ్గర సిగ్నల్ లో ప్రాబ్లం అనుకుంటున్నాను సార్. ఇక్కడ నాకు వెంటనే కనెక్ట్ అయిందండి. అవును, మీకు అయింది. నాకు ఏంటంటే యాక్చువల్గా ఇది నా ఏది వైఫై ప్రాబ్లం ఉంటే నేను దీంతో హాట్స్పాట్ చేస్తున్నాను అన్నమాట. యాక్సెస్ ఒకటే దాంతో అవుతుంది మొబైల్. జగన్నాథ్ గారు, సార్ మీ పేరు, మీ సీనియర్ పేరు, మీ ఊరు పేరు చెప్పిన తర్వాత మాట్లాడండి సార్. సార్ నా పేరు జగన్నాథ్ పసుపులేటి. ఓకే, చెప్పండి. సో మా సీనియర్ గారి పేరు వినీత. ఐఎమ్ కాలింగ్ ఫ్రమ్ అనంతపూర్. సార్ మాట్లాడండి సార్. ఓకే సార్, నాకు క్లారిటీ ఏం కావాలంటే, సో ఐఎమ్ ఏ ఎంప్లాయీ. ఓకే ఓకే, మై మిస్సెస్ ఇస్ ఆల్సో ఎన్ ఎంప్లాయీ. ఓకే, సో ఇన్ విచ్ వే there is a possibility organization. ఓకే, అంటే ఇప్పుడు మీరు ఎంప్లాయీ Because myself and my brothers both are yes. I understood We your both are income tax authorities. I understood Yes, sir. ప్రాబ్లమ్ సార్. మీరు మీ మిస్సెస్ గారు కూడా ఇద్దరు ఎంప్లాయీస్ కాబట్టి మీకు వచ్చే ఇన్కమ్ ఏదైతే ఉందో వైట్ ఇన్కమ్ అది. కాబట్టి ఇక్కడ కూడా మనకు టీడీఎస్ అనేది కట్ అవుతుంది. కాబట్టి మీ ఇన్కమ్ కు ఇది ఇన్కమ్ యాడ్ అయినప్పుడు మీ ఇన్కమ్ ట్యాక్స్ ఏదైతే స్లాబ్ ఉందో ఆ స్లాబ్ అనేది మారుతుంది. అయితే మీకు ట్యాక్స్ పే చేయడానికి ప్రాబ్లం లేదు అనుకుంటే మీరు చేయొచ్చు, దానికి ఏమీ ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఇక్కడ వచ్చేదంతా ఓన్లీ బెనిఫిటే. ఆ తర్వాత ఒకవేళ గనక మీకు ఎవరైనా అంటే మీ మదర్ ఫాదర్లో కానీ, మేడం వాళ్ళ మదర్ ఫాదర్ కానీ, మీ ఇంట్లో పిల్లలు 18 years అబోవ్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ పైన మీరు అకౌంట్ ఓపెన్ చేసుకొని వాళ్ళ యొక్క నామినీగా మీ పేరు పెట్టుకొని ఐదర్ ఆర్ సర్వైవల్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్లయితే వాళ్ళకు అసలు ఇన్కమ్ వచ్చిన సంగతే తెలియదు. అది మొత్తంగా ఇందులో డ్రా అయిపోయిన తర్వాత మీరు తీసుకోవచ్చు. లేదు, ఒకవేళ డైరెక్ట్గా మీ పేరు పైన ఉన్న ట్యాక్సెస్ ఏదైతే ఉందో గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా మన ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ఏవైతే ఉన్నాయో దాని ప్రకారంగా పే చేసుకున్నా మీకు ప్రాబ్లం ఏం లేదు. చాయిస్ మీకే. అంతే తప్ప గవర్నమెంట్ ఎంప్లాయీ బెనిఫిట్ తీసుకోవద్దు అనేటటువంటిది ఎక్కడ కూడా ఏమీ లేదు సార్. ఓకే, మీరు అన్న పాయింట్ ప్రకారం మీరు 18 years and above అన్నారు. అవునండి. ఓకే, సో యాక్చువల్లీ మై డాటర్ ఈస్ స్టడీయింగ్ intermediate. She is around 16 years age now and she has around bank account is also there, PAN card is also there, everything is there, but only option is she is not major. కంప్లీటెడ్ 18 years అనేది కంపెనీ కంపల్సరీ ఉండాల్సిందే. ఒకవేళ గనక ప్రైమ్ మెంబర్షిప్ కావడానికి ఏజ్ అనేది కంపల్సరీ తీసుకుంటుంది. లేదు అనుకుంటే మీరు 18 years వచ్చేంత వరకు టీముని డెవలప్ చేసుకొని ఆ తర్వాత ఆ అమౌంట్ అనేది మీ యొక్క వాలెట్లోనే బ్లాక్ అయి ఉంటుంది. ఆమెకు 18 years పడ్డ తర్వాత మీరు అప్పుడు దాన్ని ఓకే చేసినట్లయితే అప్పుడు వస్తుంది. అది ఇంకొక విధానం. అంటే మీరు వర్క్ చేసుకోవచ్చు, దానిపైన వచ్చే బెనిఫిట్ ఏదైతే ఉన్నదో అమ్మాయి అకౌంట్లో ఉంటుంది, కానీ ప్రైమ్ మెంబర్ కాదామె.
18 ఇయర్స్ క్రాస్ అయినాక మాత్రమే ప్రైమ్ మెంబర్ అవుతుంది. అప్పుడే మీరు ఆ బెనిఫిట్ వచ్చిన ఇన్కమ్ మీ వాలెట్లో నుంచి అప్పుడు మీరు తీసుకోవచ్చు. అప్పటి వరకు అది హోల్డ్ అయి ఉంటుంది. సో ఇంకో పాయింట్ సార్, ఇన్ కేస్ ఒకవేళ మేమిద్దరు ఎంప్లాయీస్ కాబట్టి మేము తీసుకోవడానికి జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంత రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కాబట్టి, నేను ఒకవేళ మా రిలేటివ్ ద్వారా తీసుకుంటే రేపు పొద్దున్న మీరు చెప్పినట్టుగా ఈ రివార్డ్స్ అండ్ రికగ్నిషన్ ఏదైతే ఉందో 30 days లోపల మనం క్వాలిఫై కాగలిగితే, అందులో మనకి నా నేమ్ అయితే అక్కడ ఉండదు, నా ప్రాక్సీ నేమ్ ఉంటుంది. సో అప్పుడు మీరు ఎలా కన్సిడర్ చేస్తారు? అది కంప్లీట్ ఎవరైతే ఉందో కంపెనీ వాళ్ళకే ఇస్తుంది, వాళ్ళపైనే రికగ్నైజ్ చేస్తుంది. స్పెషల్ మెయిల్ కింద ఏదైనా ఉంటే మన అప్లైన్ వాళ్ళు ఏదైనా ఉంటే ప్రమోట్ చేయొచ్చు, కానీ కంపెనీ మాత్రం ఆ పేరుకే రికగ్నైజ్ చేస్తుంది. ఓకే, అది ఒక అంటే ఒక కన్సిడర్ చేయొచ్చు అంతే. ఎందుకంటే అప్లైన్ సీనియర్స్ ముందు నుంచి కంపెనీతో అసోసియేట్ అయి ఉన్నారు కాబట్టి, మీ అత్తయ్య గారో మామయ్య గారో మీ మదరో ఎవరో ఉంటే వాళ్ళ ప్లేస్లో వీళ్ళు అనేది అది కావచ్చు కాకపోవచ్చు, ఇట్ మే బి పాసిబుల్ ఆర్ నాట్, అంటే జస్ట్ రిక్వెస్ట్ కింద వెళ్తుంది. సో మేబీ ఆర్ మే నాట్ బి. ఎగ్జాక్ట్లీ. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వెంకట్ సార్, ఒక్కసారి మీరు స్క్రీన్ షేర్ చేసి మీ యొక్క ఇన్కమ్ ది చూపించండి, నా దగ్గర సిగ్నల్ ప్రాబ్లం ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చూడండి ఫ్రెండ్స్, నేను అంటే సార్ చెప్పారు కదండి, అదే విధంగా ఈ పైన హెడ్ మార్క్ అని మనం టచ్ చేసినట్లయితే మన ప్రొఫైల్ కనిపిస్తుంది. నా డేట్ ఆఫ్ జాయినింగ్ కూడా చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను జాయిన్ అయింది March 31, 2020, అంటే ఈ సంవత్సరంలోనే March 31 జాయిన్ అయ్యాను. ఆ తర్వాత నేను ఎప్పుడైతే జాయిన్ అయ్యానో జాయిన్ అయిన వెంటనే ప్రైమ్ మెంబర్షిప్ కూడా తీసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఎప్పుడైతే మనం సార్ చెప్పారు మనం ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోగానే 1500 రివార్డ్ పాయింట్స్ వస్తాయని, మనం జాయిన్ అయినప్పుడు 50 రివార్డ్ పాయింట్స్ వచ్చినాయి. అదేవిధంగా చూడండి, ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్న డేటు March 31, అప్పుడు మనకి 1500 రివార్డ్ పాయింట్స్ కూడా వచ్చినాయి. ఒక రివార్డ్ పాయింట్ ఈక్వల్ టు 1 రూపీ అని చెప్పేస్తున్నారు. తర్వాత నేను ఎవరికి చెప్పినప్పుడు కూడా ఈచ్ 1% నుంచి 50 రివార్డ్ పాయింట్స్ అనేది రావడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, అయితే ఇక్కడ మనము ఎవరికైనా చెప్తే చేస్తారా చేయరా, మనం ఎవరికైనా చెప్పగలమా లేదా అనేటువంటి డౌట్లు కూడా చాలా మందికి ఉంటాయి. నాకు కూడా వచ్చింది స్టార్టింగ్ లో. అయితే నేను జూమ్ క్లాస్ వినడం ద్వారా నేను పర్ఫెక్ట్ అయ్యాను. తర్వాత నేను ఈజీగా చెప్పగలుగుతున్నాను. చెప్పడం ద్వారా నా టీం చూడండి ఫ్రెండ్స్, నేను సార్ చెప్పారు మోడల్ సెట్ 5x5 అని. అయితే నా మొదటి లైన్ లో 5 చూడండి ఫ్రెండ్స్, నాది ఫస్ట్ లైన్ 5 కంప్లీట్ అయిపోయింది. రెండో లెవెల్ 25 కావాలి, ఇక్కడ 28 మంది ఉన్నారు, ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. 2 levels కూడా కంప్లీట్ అయిపోయినాయి. March 31 అంటే ఇప్పటికి 9 months అయింది. ఓకే ఫ్రెండ్స్, 9 months లో 2 levels కంప్లీట్ అయిపోయినాయి. అయితే ఈచ్ 1 level 1 year అనుకున్న 10 years లో చేయొచ్చు, అలా అనుకున్నప్పుడు కూడా 9 months లో 2 levels కంప్లీట్ అయిపోయింది. అంటే ఇంకా మనకి 15 నెలలు ఇంకా బ్యాలెన్స్ ఉండనే ఉంది. ఇంకా 2 levels కి ఇంకా ముందుగానే బిఫోర్ గానే చేయగలిగాం. అంటే మిగతా 8 levels కూడా కంప్లీట్ కావడానికి మనకి ఇంకా చాలా ఈజీగా అయిపోతుంది అన్నమాట అండి. సో ఈ విధంగా మనం 178 crores అనేది తీసుకోవడానికి చాలా ఈజీ ప్రాసెస్ అయిపోతుంది. దీనికోసం నేను చేసింది కూడా మీరు ఎలా అయితే చేశారో 1770 అనేది, నేను అదే విధంగా 1570 రూపాయలు మాత్రమే చేశాను, మరి ఏమీ చేయలేదు, నా సర్వీసెస్ మాత్రమే ఉపయోగించుకుంటున్నాను. అయితే ఫ్రెండ్స్, నేను వచ్చిన తర్వాత నేను ఇప్పటి వరకు తీసుకున్నటువంటి ఇన్కమ్ మీకు ఇక్కడ టోటల్ ఎర్నింగ్ రిపోర్ట్ చూసుకున్నట్లయితే మనకు కనిపిస్తుంది. అది మన బ్యాంక్ తీసుకునేటప్పుడు ఇక్కడ రీడీమ్ స్టేట్మెంట్ కూడా మనం చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, నా టోటల్ ఎర్నింగ్ రిపోర్ట్స్ మీకు చూపిస్తున్నాను. ఇప్పటి వరకు నేను తీసుకున్నటువంటి ఇన్కమ్ 1,02,765 రూపీస్ తీసుకోగలిగాను 9 months లో. ఇది కూడా నా యొక్క పనులు చేసుకుంటూ నేను తీసుకున్నటువంటి ఆదాయం. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా నేను ప్రతిదీ కూడా ఎప్పటికప్పుడు నేను బ్యాంక్ అనేది ట్రాన్స్ఫర్ పెట్టేస్తుంటాను. ఈ విషయాలన్నీ కూడా మనకి మార్నింగ్ సెక్షన్ లో క్లియర్ గా చెప్పడం కూడా జరుగుతుంది ఫ్రెండ్స్. ఎప్పటికప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఎన్ని ట్రాన్సాక్షన్స్ ఉన్నాయో, వచ్చినటువంటి అమౌంట్ మొత్తం అంతా కూడా నేను ఎప్పటికప్పుడు బ్యాంకుకి తీసేసుకుంటున్నాను. చూడండి, నా డీటెయిల్స్ అన్ని కూడా మీకు తెలుస్తుంటాయి. నా అకౌంట్ నెంబరు, నా పేరు, నేను పెట్టినటువంటి అమౌంట్, ఐఎఫ్ఎస్ కోడ్, పాన్ కార్డు ఇప్పుడు పెట్టాను, తదితర విషయాలన్నీ కూడా మనకి ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా మనకి ట్రాన్స్పరెంట్ గా అన్ని విషయాలు కూడా ఇక్కడ మనకు తెలుస్తాయి ఫ్రెండ్స్. ఎలాంటి విషయాలు ఎక్కడ ఏ నెట్వర్క్ మార్కెటింగ్ లో చూసినప్పటికీ కూడా ఎంత ట్రాన్స్పరెన్సీ అనేది ఉండదు. ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా మనకు ఉంటుంది ఫ్రెండ్స్.
మనకి 10 లెవెల్ ఏదైతే చెప్తున్నారో ఇన్కమ్ అనేది తీసుకోవడానికి వెంటనే స్పాట్ లోనే వస్తుంది. ఆ ఇన్కమ్ వచ్చినటువంటి అమౌంట్ బ్యాంక్ ఎలా పెట్టాలా మా తదితర విషయాలన్నీ కూడా మీకు చెప్పడం జరిగింది. రేపటి సెషన్ లో మనకి సార్ చెప్పారు ఈ స్టార్టింగ్ లో ఆఫర్స్ అండ్ టైప్స్ ఏదైతే ఉందో దీని గురించి అంటే ఎలా ఉంటుంది ఏంటని చెప్తారు. ఈరోజు అయిపోయింది వీటి అది. గురించి చెప్తారు కాబట్టి లేదా మీరు మార్నింగ్ టైం అనేది రేపే వెంకట్ సార్, రేపే. ఈరోజు పార్ట్ 1 అయిపోయింది. సరే సార్ రేపు పార్ట్ 2. రేపు ఇవి చెప్తారు. మనకి ప్రైమ్ మెంబర్స్ 5 అవ్వడం ద్వారా 1770 రూపాయలు పే చేయడం ద్వారా ఇవి యూజ్ చేయడం ద్వారా మనకి ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి అనేటువంటి విషయాలను కూడా రేపు మార్నింగ్ 6:55కి మీరు అటెండ్ అయినట్లయితే క్లియర్ గా అర్థమవుతుంది ఈజీగా. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనం సార్ చెప్పారు 1 వీక్ అటెండ్ అయితే మనకి ఎలా ఉంటుంది అనేది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మీకు ఎవరికైనా ఎటువంటి క్లారిఫికేషన్ కావాలనుకున్నా మీరు హ్యాండ్ రైజ్ చేయొచ్చు. హ్యాండ్ రైజ్ చేస్తే మీకు క్లారిఫికేషన్ అనేది. ఆ తర్వాత ఈరోజు మన దాంట్లో పార్వతీపురం వాస్తవ్యులు సిల్వర్ రాయల్టీ మీకు చెప్పాం కదా, 5 కింద 9 14 మంది ప్రైమ్ మెంబర్లు అయితే సిల్వర్ రాయల్టీ అచీవ్ అయ్యారు. వారికి జిఎస్టీ టీం తరఫు నుంచి, కంపెనీ సిఎండి అభిషేక్ కుమార్ బర్మన్ సార్ తరఫు నుంచి కంగ్రాచ్యులేషన్స్ రమణ గారు. మీరు ఇందులో గోల్డ్, డైమండ్, క్రౌన్ డైమండ్ దిశగా ప్రయాణం చేస్తూ 178 కోట్ల మీ కలలు సాకారం కావాలని, అలాంటి శక్తియుక్తుల భగవంతుడు మీకు ప్రసాదించాలని రమణ గారు మీ యొక్క ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి, హ్యాండ్ రైజ్ చేయండి. అదేవిధంగా మన మధ్యలో మనకు వంట శ్రీనివాసరావు గారు, శ్రీనివాసరావు గారు నెల్లూరు వాస్తవ్యులు 5 ప్రైమ్ అచీవర్ అయ్యారు. సార్కు జిఎస్టీ టీం తరఫు నుంచి, కంపెనీ సిఎండి అభిషేక్ కుమార్ బర్మన్ సార్ తరఫు నుంచి ఆర్థిక శుభాభివందనాలు. మీరు కూడా అతి త్వరలో, ఈరోజు మీరు హీరో ఆఫ్ ద డే, మీ అండర్లో 5 మందిని హీరో ఆఫ్ ద డే చేస్తే మీరు బిగ్ హీరో ఆఫ్ ద డే. అంటే లీడర్షిప్ రాయల్టీ, ఆ తర్వాత సిల్వర్ రాయల్టీ, గోల్డ్ రాయల్టీ, డైమండ్, క్రౌన్ డైమండ్ దిశగా మీరు ప్రయాణం చేస్తూ మీ లక్ష్య సాధన ఏదైతే ఉందో 178 CR అది మీరు సాకారం చేసుకోవాలని, అలాంటి శక్తియుక్తుల భగవంతుడు మీకు ప్రసాదించాలని శ్రీనివాసరావు గారు మీరు కూడా హ్యాండ్ రైజ్ చేసి మన కుటుంబ సభ్యులతోటి మీ యొక్క ఎక్స్పీరియన్స్ను షేర్ చేయండి. వివి రమణ గారు హ్యాండ్ రైజ్ చేశారని అడ్మిట్ చేశాను సార్. యా రమణ సార్, వెల్కమ్ సార్. మాట్లాడండి సార్. సార్ వెల్కమ్ రమణ సార్, కంగ్రాచ్యులేషన్స్. థ్యాంక్ యూ సార్. మనీ మార్నింగ్ సార్. మనీ మార్నింగ్ సార్, కంపెనీ సిఎండి గారు అయిన అభిషేక్ వర్మ ఆదాబి వందనాలు సార్. హలో సార్, వినిపిస్తుంది, మాట్లాడండి సార్. నా సీనియర్ అయితే రమేష్, ఇమీడియట్ సీనియర్ శ్రీనివాస్ బాబు సార్. ఎస్, నేను సిల్వర్ అవడానికి ప్రత్యేక కారణం శ్రీనివాస్ బాబే సార్. తన ప్రోత్సాహంతో నేను ఇంతవరకు వచ్చాను సార్. వెరీ గుడ్. నెక్స్ట్ మా జూనియర్ సపోర్ట్ కూడా ఉంది సార్, లక్ష్మణరావు అని. కరెక్ట్. అయితే ఇన్ని కంపెనీలు ఉన్నాయి కానీ ప్రొడక్ట్ కానీ అంత ఏది లేకుండా ఓన్లీ సెల్లింగ్ లేకుండా ఉండి ఫస్ట్ కంపెనీ నెక్స్ట్ మనీ సార్. ఇది చాలా ఎక్సలెంట్ గా ఉంది సార్. ఓకే ఓకే. కంపెనీ ప్రతి ఆండ్రాయిడ్ మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇది యూజ్ సార్. ఇది కంపల్సరీ తీసుకోవాలి సార్. వెరీ గుడ్. తీసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీరు ప్రెజెంటేషన్ ఇచ్చింది ఎక్సలెంట్ సార్. అది ప్రతి వాళ్ళు ఎవరైతే కంప్లీట్ గా ఇస్తారో వాళ్ళు సైన్ అప్ అయిన తర్వాత ప్రైమ్ వెంటనే అవుతారు సార్. వెరీ గుడ్, థ్యాంక్ యూ. దీనివల్ల నెక్స్ట్ స్టెప్ కూడా నేను వెళ్ళడానికి నా శాయశక్తులు ప్రయత్నిస్తాను సార్. తప్పకుండా. నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ రమణ సార్, కంగ్రాచ్యులేషన్స్. మీరు అతి తొందరలో గోల్డ్ అయి మీరు ముందుకు రావాలని, మీ అండర్లో వచ్చిన వాళ్ళని కూడా మీరు 5 ప్రైమ్ అచీవర్స్, లీడర్షిప్ రాయల్టీ అన్నిటినీ ఈ దిశగా మనం ప్రయాణం చేద్దాం. తప్పకుండా మీరు అనుకున్న లక్ష్య సాధన సాధిస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అదేవిధంగా ఈరోజు అచీవ్మెంట్ తీసుకున్నటువంటి నెల్లూరు వాస్తవ్యులు శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా పార్వతీపురం వాస్తవ్యులు రమణ గారికి,
హార్దిక శుభాభివందనాలు తెలియజేస్తూ బ్యానర్ తయారు చేసినటువంటి ప్రదీప్ సార్ గారికి, కోహోస్ట్గా హెల్ప్ చేసినటువంటి వెంకట్ సార్ గారికి, ఈ ప్రోగ్రాంకి వచ్చి సక్సెస్ చేసిన మీకు, మీరు రావడానికి కారకులైనటువంటి మీ సీనియర్స్ అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ మిత్రులారా. రేపు ఉదయం మళ్ళీ 6:55కు పార్ట్ 2 సెషన్లో మనకున్నటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో 178+ CR ఎలా సాధించవచ్చు చాలా క్లియర్గా మనం తెలుసుకుందాం. మీకు అప్పటి వరకు సెలవు. అందరికీ గుడ్ నైట్, శుభరాత్రి.